హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. దొండకాయ ఫ్రైడ్ రైస్ లేదా తిండోరా రైస్. దొండకాయతో ఫ్రైడ్ రైస్ అవ్వామో ఎలా ఉంటుందో అనుకుంటున్నారా? చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఎగ్జాక్ట్గా ఇలాంటి స్టెప్స్ ఫాలో చేసి కంప్లీట్గా రెసిపీ చూసి ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుంది. టిఫిన్ బాక్స్లోకైనా లంచ్లోకైనా పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి పదండి, ఆలస్యం చేయకుండా రెసిపీ చూద్దాము. పదండి, ఇక ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే చూస్తున్నారా, నేను 1/2 kg దొండకాయ తీసుకున్నాను. ఎక్కడ కూడా పండిన కాయ లేకుండా ఫ్రెష్గా గ్రీన్గా ఉండేటట్టు, లోపల తెల్లగా ఉండేటట్టు ఈ విధంగా మందంగా కట్ చేయండి. మరీ సన్నగా కూడా కట్ చేయకండి, అలాగని చాలా లావుగా కూడా వద్దు. మీడియం సైజులో కట్ చేయండి. ఉల్లిపాయ కూడా ఒక మీడియం సైజ్ లేదా 2 చిన్న సైజు ఉల్లిపాయలు మీడియం స్లైసెస్ చేసుకోండి. మరీ సన్నగా కూడా వద్దు. ఇంకా మీకు ఇష్టం ఉన్నట్టయితే పల్లీలు లేదా జీడిపప్పు తీసుకోండి. ఇంకా డైమండ్ షేప్లో పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర, దాంతోపాటు ఇంకా కరివేపాకు రెమ్మలు, దీంతోపాటు టమాటా సన్నగా చాపర్లో వేసి సన్నగా చాప్ చేయండి. సన్నగా చాప్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను నేను. ఉల్లిపాయలు కూడా 2 పెద్ద సైజు. 1/2 kg దొండకాయ, దాంతోపాటు 4-5 పచ్చిమిరపకాయలు, ఒక సన్న కట్ట కొత్తిమీర, 2-3 కరివేపాకు రెమ్మలు. ఇక నాన్ స్టిక్ ప్యాన్ ఉన్నట్టయితే మీరు నాన్ స్టిక్ ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసేద్దాము. కొంచెం ఫ్రైడ్ రైస్ అన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఇంట్లో యూస్ చేసుకునే ఆయిలే కాబట్టి ఏ ఇబ్బంది లేదు. కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు అయితే ముందుగా జీడిపప్పు పలుకులు మనం బ్రౌన్ కలర్లో చిన్న మంటలో పెట్టి వేడి నూనెలో వేయించుకుందామండి. జీడిపప్పు వేసుకోకపోయినా మీరు కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు. చాలా మంచి టేస్ట్ వస్తుంది రైస్లో వేసుకున్నప్పుడు. చూడండి, లైట్గా బ్రౌన్గా క్రిస్పీగా చేసి పక్కకు తీసి పెట్టేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా బ్రౌన్గా క్రిస్పీగా చేసేసుకుందాము. ఇవి లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే కడాయిలో అదే ఆయిల్లో చిన్న మంటలో మనం కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసేద్దాము. చిన్న మంటలోనే పెట్టండి. ఆవాలు జీలకర్ర చిటపటలు ఆడేటప్పుడు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఆనియన్స్ కూడా వేసేద్దాం. ఉల్లిపాయ మరీ సన్నగా కట్ చేయకండి, చాలా డార్క్ బ్రౌన్ చెయ్యకండి. ఫ్రైడ్ రైస్లో ఆనియన్ 50% కుక్ అయితే క్రిస్పీగా ఉంటేనే మంచి రుచి వస్తుంది. చూడండి, చాలా లావుగా కూడా వద్దు, మరీ సన్నగా కూడా తురమకండి. కొంచెం మందంగా నార్మల్ మీడియం సైజులో తురమండి. అయితే 50% కుక్ అయిన తర్వాత ఉల్లిపాయ, ఇప్పుడు దొండకాయ వేసేసుకుందాము. దొండకాయ కూడా మీరు చూస్తున్నారు, చాలా సన్నగా కూడా నేను తురమలేదు, అలాగని చాలా లావుగా కూడా పెట్టలేదు. మీడియం సైజులో స్లైసెస్ కట్ చేయండి. ఇప్పుడు ఇది ఫాస్ట్గా ఉడకడానికి రుచికి సరిపోయేంతగా ఉప్పు ఇంకా పసుపు కూడా వేసేద్దాము. ఇది చక్కగా కలిపేసి మీరు నాన్ స్టిక్ ప్యాన్లో చేసినట్టయితే ఇంకా మీకు ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. దీనిపైన లిడ్ పెట్టేసి చక్కగా దొండకాయ ఉల్లిపాయ 2 సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దామండి. అయితే ఒక 10 minutes తర్వాత చూసినట్టయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చూస్తున్నారా, దొండకాయ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తురిమేసి పెట్టుకున్న టమాటాలు వేసేసి దీనిపైన అల్లం వెల్లుల్లి ముద్ద లేదా జింజర్ గార్లిక్ పేస్ట్, నేను హోమ్ మేడ్ మాత్రమే వాడతాను. ఇంకా గ్రీన్ చిల్లీస్ డైమండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిరపకాయలు. చూస్తున్నా, దొండకాయ ఉడికిన తర్వాత తురిమేసి పెట్టుకున్న టమాటా, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మిక్స్ చేసి దీన్ని చక్కగా కలిపేసి ఆ టమాటా కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఆ పైన కొద్దిగా జీలకర్ర తీసుకొని ఒక సగం టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని కచ్చపచ్చగా దంచేసి దీంట్లో వేసేద్దామండి. దీంతో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక జీలకర్ర వేసిన తర్వాత రుచికి సరిపోయేంతగా కారం వేసుకుందాము. ధనియాల పొడి
కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నాం. అయితే మీ రుచికి తగ్గట్టుగా మీరు కారం వేసుకోండి. తక్కువ స్పైసీ అయితే మీరు తక్కువగా 1 టీ స్పూన్ మాత్రమే సరిపోతుంది 1/2 కేజీకి. లేదంటే లేదు చక్కగా స్పైసీగా కావాలి, నోటికి కారంగా ఉండేటట్టు అన్నట్టయితే మీరు 1.5 టీ వరకు వేసుకోవచ్చు. దాంతోపాటు ధనియాల పొడి అది కూడా వేసి చక్కగా మిక్స్ చేద్దాము. ఆ పచ్చి వాసన పోయేంత వరకు, కారం పచ్చిదనం పోయేంత వరకు చక్కగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దామండి. 3-4 నిమిషాలు మగ్గనిద్దాము సాఫ్ట్గా. చూడండి పూర్తిగా మగ్గిపోయింది. అయితే నేను స్టవ్ పై నుంచి కిందికి దించేసుకున్నాను. దించేసి ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ దీంట్లో వేసి కలిపేద్దాము. అయితే అన్నం చాలా వేడిగా ఉన్నట్టయితే కొంచెం చల్లారనివ్వండి. ఒకవేళ అన్నం చల్లగా, రైస్ చల్లగా ఉన్నట్టయితే నో ప్రాబ్లం, మీరు డైరెక్ట్గా కడాయి స్టవ్ పైన పెట్టేసి స్టవ్ పైన డైరెక్ట్గా వేసి మిక్స్ చేయవచ్చు. నాకు చాలా వేడిగా ఉంది, అందుకనే స్టవ్ పై నుంచి కిందికి దించి వేయాల్సి వస్తుంది. చూడండి మీకు కావాల్సినంత రైస్ వేసేసి చక్కగా మిక్స్ చేసేద్దాం. పూర్తిగా చక్కగా కలిసే విధంగా ప్రాపర్గా మిక్స్ చేసేసి దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇంకా 2 స్టెప్స్ మిగిలినాయి. ఇప్పుడే ఇంకా రెసిపీ అయిపోలేదు. స్టవ్ మీద పెట్టేసి చిన్న మంటలో పెట్టేద్దాం. చిన్న మంటలో పెట్టి మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉన్నాయి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, జీడిపప్పు, కాజు, ఇంకా కరివేపాకు, అది కూడా వేసేద్దాము. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసి రైస్ మిక్స్ చేసి స్టవ్ మీద చిన్న మంటలో పెట్టి సన్నగా తురిమేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లేద్దాము. దాంతోపాటు మనం ఫ్రై చేసి వేయించి పెట్టుకున్న కాజు, ఇంకా కరివేపాకు కూడా వేసేసి లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేద్దాం. గరం మసాలా తప్పకుండా వేయండి. దీనివల్ల ఫ్రైడ్ రైస్కి మంచి టేస్ట్, ఇంకా ఫ్లేవర్ వస్తుంది, మంచి సువాసన వస్తుంది. ఇది కంప్లీట్గా కలిపేసి ఇక దించేసి సర్వ్ చేసుకోవడమేనండి. చూస్తున్నారా, రెడీ అండి. దీన్ని మీరు టిఫిన్ బాక్స్లో అయినా పెట్టుకోండి, వేడి వేడిగా అప్పటికప్పుడు మీరు లంచ్లో అయినా చేసుకోండి. మిగిలి ఉన్న రైస్ ఉన్నట్టయితే దాంతో చేసుకున్న చాలా బాగుంటుంది. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు ఇంకెన్నో మంచి మంచి రెసిపీస్తో మేము ముందుంటాను. నమస్కారం.